మౌనిక ఫంక్షన్ చేయడానికి డబ్బులైతే కొన్నైతే తక్కువ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి బాలు అయితే ఇక ఇంటికి కూడా రాకుండా 2 రోజులు కార్ ట్రిప్ వేస్తూనే ఉంటాడనమాట. ఇక అన్నం కూడా తినకుండా అరటిపళ్ళు తింటూ కార్ నడుపుతూనే ఉంటాడు. అప్పుడే కార్‌కైతే పంక్చర్ అయితే అవ్వడంతో ఇక ఆ టైర్ అయితే మార్చే టైంలోనైతే బాలు చేతికైతే దెబ్బ తగులుతుందనమాట. అయినా కానీ బాలు మాత్రం పట్టించుకోకుండా కార్ నడుపుతూనే ఉంటాడు. ఇక మీనా ఫోన్ చేసినా కానీ నేను తర్వాత మాట్లాడతా అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తూ ఇలా కష్టపడుతూ ఉంటాడనమాట. మౌనిక ఫంక్షన్‌లో బాలుని ఉండొద్దని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి సత్యం అనగానే, వాడుంటే జరిగే గొడవలేంటో చెప్తే అర్థమైపోతుంది కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. బాలు విషయంలో నువ్వు ఉన్నంత కఠినంగా నేను ఉండలేనని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు. బాలుతో నేనే మాట్లాడతా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. అక్కర్లేదని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక బాలు ఇంకా రాలేదా అని చెప్పేసి సత్యం అయితే ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అర్ధరాత్రి అయినా బాలు అయితే రాకపోయేసరికి మీనా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలు ఇంకా రాలేదమ్మా అని చెప్పేసి మీనానైతే సత్యం అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఫంక్షన్‌కి కావాల్సిన డబ్బులు కొంచెం తక్కువైనాయి మావయ్య, అందుకని రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆయన కష్టపడుతున్నారని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఇక ఆ మాటలు విన్న సత్యం అయితే బాగా బాధపడిపోతూ ఉంటాడనమాట. బాలుని ఫంక్షన్‌లో ఉండొద్దు అని చెప్పడం కంటే నన్ను నేను శిక్షించుకోవడం చాలా మేలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడనమాట. ఇక వెంటనే మీనా, మీరు రాత్రైనా ఇంటికి రాకపోవడం సరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకు టెన్షన్ మీనా, రేపు మౌనిక ఫంక్షన్ ఉందని తెలుసుగా, ఎంత కష్టపడ్డా ఈ ఒక్కరోజే డబ్బుల కోసం ఓవర్ నైట్ చేశాను. మౌనిక మొహంలో సంతోషం చూడటం కోసమే కదా ఈ కష్టం అంతా అని చెప్పేసి, ఆడపిల్లకు నాన్న తర్వాత అన్నయ్య కదా అన్నీ. నా చెల్లి ఫంక్షన్ నా చేతుల మీదుగా నేనే చేయాలి, తనకి ఏ లోటు ఉండకూడదని చెప్పేసి ఫంక్షన్‌కి తక్కువైన డబ్బులు కూడా సత్యానికైతే ఇస్తాడనమాట. నేను అన్ని ఏర్పాట్లు చేశాను నాన్న, ఇంక మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి సత్యంతో చెప్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే మీనా అయితే బాలు చేతికున్న గాయం చూసి కంగారు పడుతూ ఉండగానే కారు టైర్ మారుస్తుంటే దెబ్బ తగిలింది. చిన్నదేలే తగ్గిపోతుందిలే అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఈ దెబ్బ 2 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ మౌనిక కళ్ళలో సంతోషం మాత్రం జీవితాంతం ఉంటుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక బాలు మాటలతో ఫంక్షన్‌లో బాలుని ఉండొద్దని చెప్పలేకపోతాడనమాట సత్యం. రేపు మాట్లాడుకుందాం లేరా, పడుకోండి అని చెప్పేసి ఇంక అంటాడు. ఇక బాలు మీనా వెళ్ళిపోగానే ఇక సత్యం మీద అయితే ప్రభావతి అయితే కోప్పడుతూ ఉంటుందన్నమాట. ఏంటండి నేనేం చెప్పమన్నాను, మీరేం చేశారు? బాలు మీద ప్రేమ పొంగిపోయిందా, అందుకే చెప్పలేదని చెప్పేసి సత్యం మీద కోప్పడుతూ ఉంటుందన్నమాట. బాలు ఇచ్చిన డబ్బులు ప్రభావతికి అయితే చూపిస్తాడు సత్యం. చెల్లి ఫంక్షన్ కోసం రేయింబగళ్ళు కష్టపడి డబ్బులు ఇచ్చాడు, వాడినే ఫంక్షన్లో ఉండొద్దని నేను ఎలా చెప్పాలని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. అసలు వాడు ఉంటే ఫంక్షనే జరగదు కదండి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందనమాట. బాలు ఉంటే గుమ్మంలో కూడా అడుగు పెట్టనని సంజు ఫ్యామిలీ అన్న సంగతి అయితే గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక మీ తండ్రి కొడుకుల ప్రేమ వల్ల నా కూతురు ఫంక్షన్ చెడిపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని ప్రభావతి అనగానే, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానని చెప్పేసి ప్రభావతికి అయితే కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట సత్యం. కొడుకుకే చిన్న విషయం చెప్పలేకపోయారు, ఇక సమస్య రాకుండా ఎలా చూసుకుంటారని చెప్పేసి ప్రభావతి అయితే కోపంగా అంటూ ఉంటుందన్నమాట. కన్న కొడుకుని సమస్యగా భావించే తల్లి నిన్నే చూస్తున్నానే అని చెప్పేసి సత్యం అయితే కోపంగా అంటాడు. ఈ విషయం గురించి బాలుతో నేనే మాట్లాడతానని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇక తర్వాత సీన్‌లో బాలు అయితే 2 రోజులు రెస్ట్ లేకుండా కష్టపడడంతో ఒళ్ళు నొప్పులతో షర్ట్ కూడా విప్పలేకపోతాడు. ఇక మీనానే హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. కష్టాల్లో ఉన్నప్పుడే భార్య విలువ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మీనాతో అంటూ ఉంటాడనమాట బాలు. ఇక బాలు చేతికైన గాయానికైతే మీనా అయితే మందు రాస్తది. బాలు అన్నం కూడా తినడానికి ఇబ్బంది పడడంతో ఇంకా మీనానే తినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక మీనా ప్రేమకైతే బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చిన్నప్పుడు అమ్మ చేతితో గోరు ముద్దలు తినలేకపోయాను, కానీ ఇప్పుడు పెళ్ళాం చేత్తో గోరుముద్దలు తినడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. కడుపు నిండిపోయింది అని వద్దు అని చెప్పినా వినకుండా మీనా మాత్రం తినిపిస్తూనే ఉంటుందన్నమాట. నిద్రపోకుండా పనిచేస్తే మీకేనా అయితే ఏంటి అండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. నాకేం కాదు మీనా, నేను ఎంత కష్టపడ్డా మన సంతోషం కోసమే కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మీరు పైకి ఎంత మొండిగా కనిపించినా మీ మనసు ఎంత మృదువుగా ఉంటుందో అండి, అది నాకు మాత్రమే తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో మిమ్మల్ని అని చెప్పేసి మీనా అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట. ఎవరికి అర్థమైనా కాకపోయినా నువ్వు నా అర్ధాంగివి, నీకు అర్థమైతే చాలు అని చెప్పేసి బాలు అయితే అంటాడు. రేపు ఫంక్షన్లో ఎవరితో గొడవలు పడవద్దు అని చెప్పేసి
మంచి బాలుల్లా ఉండాలని చెప్పేసి మీనా అయితే బాలుతో చెప్పగానే సరేనని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక ఫంక్షన్ కోసం అని చెప్పేసి పొద్దున్నే అందరూ రెడీ అవుతారు. బాలు రవి ఎదురెదురుగా ఉండగానే ఇక బాలు అయితే రవిని చూసి రే లేచిపోయినోడా అని చెప్పేసి పిలుస్తాడనమాట. రే అన్నయ్య, ఇంతకుముందు నల్లబేమ అని ప్రేమగా పిలిచేవాడు కదరా, అలా పిలువురా అని చెప్పేసి అంటాడు. రే నువ్వు నన్ను మోసం చేస్తే నిన్ను సహించేవాడిరా, కానీ నువ్వు నాన్న మోసం చేసావు, నీకు ఇదే పనిష్మెంట్ అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక అప్పుడే రోహిణి అయితే రెడీ అయి కనిపిస్తుంది. ఇక బాలు అయితే ఏ పని లేనోలా అందంగా ముస్తాబై తిరుగుతున్నారు, నువ్వు మాత్రం కిచెన్లో కష్టపడి ఎందుకు అని చెప్పేసి మీనానైతే రెడీ అవ్వమని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే అక్కడికైతే ప్రభావతి వచ్చేసి బాలు మీనాన్న అయితే గుడికి వెళ్ళి పూజ చేసుకొని రండి అని చెప్పేసి అంటదనమాట. బాలు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని గుడికి వెళ్ళాలా, నేను వెళ్ళాలంటే వెళ్ళని చెప్పేసి అంటాడు. అసలు నిన్ను ఫంక్షన్లోనే ఉండొద్దని వాళ్ళు కండిషన్ పెట్టారా, ఆ విషయం మీ నాన్నకు కూడా తెలుసు, కావాలంటే అడుగు అని చెప్పేసి అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. బాలు అయితే బాగా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ నువ్వు ఉండొద్దని ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నేను ఈ పాటికి వెళ్ళిపోయి ఏ చెట్టు కింద పొట్టు కింద ఉండేవాడిని కదా నాన్న అని చెప్పేసి అనగానే ఇక సత్యం అయితే బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.